ఇప్పుడు నంబర్స్ వచ్చింది కాబట్టి సార్ లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్ నంబర్స్ గురించి మాట్లాడితే ఫేక్ నెంబర్స్ అని అదో పెద్ద హడావిడి నడిచింది కదా అప్పుడు. తర్వాత ఐటీ రైడ్స్ అని అసలు ఏంది ఆ ఎపిసోడ్ అంతా, ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్ ఇఫ్ యూ కంఫర్టబుల్. అంటే ఇప్పుడు ఇందాక ఇవి ఆర్గానిక్ నంబర్స్ ఎలాగో ఇవి కూడా అంతే, పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇది ఈ మధ్య మా బ్రదర్ నాగవంశి కూడా ఎక్కడో చెప్పాడు. ఓకే, ప్రొడ్యూసర్ నాగవంశి రైట్ దీని గురించి ఎక్కడో మాట్లాడినట్టు చూసాను. నాకు ఏదో క్లిప్ వస్తే నిజంగా మేము ప్రొడ్యూసర్లో మాట్లాడాల్సి వస్తే మేము ఒరిజినల్ ఏంటి, పోస్టర్ వేస్తుంది ఏంటి మా అందరికి తెలుసు. దానికి ఎందుకంటే ఇలాగే ఒక సినిమాకి ఎక్కడో స్టార్ట్ అయ్యి కంపారిజన్ కోసం, అరే డే 1 మా హీరోకి ఇంత వచ్చింది, దీనికి ఇంత రావాలి, రాలేదు కదా, వచ్చింది వెయ్యాలి. ఇది ఎప్పుడు 2015-16 నుంచే స్టార్ట్ అయింది, అంతకుముందు లేదు కల్చర్. ఇది కూడా సినిమాలు ఉంటుంది కదా సార్, మెల్లిగా ఉంటుంది. బాహుబలికి ఇంత వచ్చింది, నెక్స్ట్ ఈ సినిమాకి ఇంత రావాలి. సినిమాతో వస్తుంది. సినిమా ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమాని ఎవరు ఆపగలుగుతారు? సూపర్ హిట్ అయిన సినిమాని, ఆడియన్స్కి నచ్చిన సినిమాని ఎవరు ఆపలేరు. బాలేని సినిమాని ఎవరెన్ని పోస్టర్లు వేసినా తీసుకెళ్ళలేరు. జనాలకు తెలిసిపోతుంది సినిమా బాగాలేదు, నువ్వు డే 1 నంబర్ వేసావు, డే 2 కొలాప్స్ కదా. రైట్, థియేటర్ పోతే తెలిసిపోతుంది కదా అక్కడ. సో దిస్ గేమ్ అప్పుడు మీరే బయటకు వచ్చి మాట్లాడారా? అసలు అది బయటకి ఎట్లా వచ్చింది ఆ విషయం? అప్పుడు నేనేం మాట్లాడలేదు. బట్ అప్పటికి ఇప్పుడు తప్పే. సో ఒకరిని చూసి ఒకరు మా మిస్టేక్ చేయకూడదనే నా పెయిన్. రైట్, వై వీఆర్ డూయింగ్ ద రాంగ్ వేస్. రైట్ వేలో ఇన్ని ఇండస్ట్రీకి 80 సంవత్సరాల హిస్టరీ ఉంది, ఇట్లా జరుగుతుంది కదా, రైట్ వేలో తీసుకెళ్ళొచ్చు. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళన్నా రియాలిటీ ఫ్యాక్ట్స్ వేసుకుంటే వెళ్ళాలి. అండ్ అప్పుడే కదా సార్ మనకి రైడ్స్ అయింది కూడా, ఐటీ రైడ్స్ అయింది. అంటే ఈ టాపిక్ ఎప్పుడు మాట్లాడలేదు మేము, ఐటీ రైడ్స్ అంటే ఎట్లుంటుంది, ఏమవుతుంది, ఎందుకు అవుతుంది కూడా. ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఓకే, మనం ఒకసారి జనరల్గా అసలు ఎందుకు అది అయింది, అసలు జనరల్ ఏమవుతుంది ఆ టైంలో. అంటే ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్, ఐటీ రైడ్స్ అనేది ఎనీ పర్సన్, ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ పీపుల్, ఎనీ బిజినెస్ 5 to 8 yearsలో ఒకసారి జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు ఆ సర్చ్లో వీళ్ళు ఏమేమి డిక్లేర్ చేశారు, బుక్స్లో డిక్లేర్ చేసినవి ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెకింగ్. యాక్ట్ కూడా 8 years వరకు మెయింటైన్ చేయాలి. సో ప్రతి మనిషికి బిజినెస్ చేసే, అంటే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళ దగ్గరకు రారు. ఎప్పుడైతే సొసైటీలో ఇస్ అ బిగ్ బిజినెసెస్ ఉంటాయో దాని మీద ఆటోమేటిక్ జరుగుతుంది. సో సెర్చ్ వల్ల ఆ కంపెనీకి సంబంధించింది ప్లస్ ఆ కంపెనీ ద్వారా జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్రాస్ చెక్ చేస్తారు. సో నా మీదే జరిగింది, నీకు నేను డబ్బు ఇచ్చా, నీ బుక్స్లో తేడా ఉందనుకో నీ దగ్గరకు వస్తా. రైట్, దిస్ అంతా చైన్ అన్నట్టు. దానికోసం ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతాయి. పాయింట్ 1. పాయింట్ 2, సినిమా వేరే బిజినెస్లలో ఇట్స్ డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళ ఏం ప్రమోషన్ ఉండదు. కరెక్ట్, మాదంతా ప్రమోషన్. ప్రమోషన్ ఇప్పుడు ఇవే పోస్టర్సే గురించే మాట్లాడుతున్నాం. అమ్మా అరే బుక్స్లలో ఇంతే చూపించారు, ఇన్ని పోస్టర్లు వేశారు, వాట్ ఈస్ దిస్, ఎటు పోతున్నాయి, ఈ డబ్బు అంత ఏంది అంటే సినిమా ఇండస్ట్రీలో క్యాష్ ఉంటుందని, క్యాష్ ద్వారా ఇలా వెళ్తుందని, ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్కి ఇలా ఉంటుందని అని ఒకప్పుడు ఉండేది నిజాలు. బట్ మెల్లిగా ఇవాళ ఈ సోషల్ మీడియా కల్చర్లో మీరు సినిమా వెళ్ళాలంటే ఇంతకుముందు థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఆన్లైన్లో అంటే అఫీషియల్ అయిపోయింది కదా. టికెట్ కొన్నప్పుడు థియేటర్ వాడు ఏదైనా రాయొచ్చు, ఇప్పుడు థియేటర్లో కూడా ఏం చేయడానికి లేదు కదా, ఆన్లైన్లో బుక్ అయిపోయింది, మారిపోయింది. దీనివల్ల ఐటీ అనేది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో మీ కేసులో ఏమైనా సర్చింగ్లో బయటపడడం అట్లాంటివి డెఫినెట్గా ఉంటాయి, లేకుండా ఎవరి ఉండవు. ఎంత పర్సెంటేజ్ అని అంటే విల్లింగ్ఫుల్ అంటే కొన్ని ఉంటాయి కదా, ఎర్రర్ ఆఫ్ ఎమిషన్ అట్లాంటివి ఉంటాయి. అది ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ యాక్ట్లో కూడా టోటల్గా ఉన్న దాని మీద ప్రాఫిట్ మీద ఏదైనా డిఫరెన్స్ ఉందంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి క్లోజ్ చేయాలి. అండ్ 7 years మళ్ళీ వెనకకి వెళ్ళి వాళ్ళంతా సెర్చ్ అయిన తర్వాత ఆ పాత బుక్స్ కూడా అన్ని ఓపెన్ చేయించి అన్ని క్రాస్ చెక్ చేస్తారు ప్రాసెస్. కానీ జనరల్ ఆడియన్స్కి అయితే ఐటీ రైట్స్ అనగానే పెద్ద తప్పు అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే అడుగుతున్నా జనరల్గా ఎట్లా అవుతుంది ప్రాసెస్ అని. నాకు 2008లో సెర్చ్ అయింది. 2008 మళ్ళీ మొన్న అయింది సెర్చ్. అంటే రైడ్, ప్రాపర్ రైడ్. కరెక్ట్. మధ్యలో జరిగేటి అన్ని సర్వేస్.
మధ్యలో ఒక 4-5 సర్వేస్ అయ్యాయి, వచ్చి చేస్తుంటారు. ఇందాక నెంబర్ డిస్కషన్ వచ్చేటప్పుడే ఒక చిన్న పాయింట్ ఉండేది అనమాట. ఈ ప్రీ రిలీజ్ టీజర్లు వేసి టీజ్ చేయడము, ట్రైలర్లు వేయడం ఇవన్నీ కామన్ అయితే ఈ సక్సెస్ మీట్ ఉంటాయి కదా సార్, అదే వాడు అంటున్నాడు పిల్లలు పుట్టినాక బార్సాలు చేసినట్టు ఫస్ట్ ఇవాళ రిలీజ్ అవుతుంది, నిన్న రాత్రి బెనిఫిట్ షో అని ఉంటుంది, రేపటికి సక్సెస్ మీట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి హిట్ అని కూడా బయటకు వస్తాయి కదా. సో అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి?